నమస్కారం. నేను చందు. గ్రామీణ విద్యార్థులకు వరం అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్లో ప్రవేశాలు దరఖాస్తులకు 20 తేదీ లాస్ట్ డేట్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ నుంచి చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే అరుదైన అవకాశం. ఏజీబీఎస్సీ బీటెక్ ఇంజనీరింగ్లో ప్రవేశించే సౌలభ్యంతో పలువురు విద్యార్థులు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్లలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో చేరాలంటే కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు పాలిసెట్ కూడా రాసి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారికి 75% సీట్లు కేటాయిస్తారు. అందుకే ఇది విద్యార్థులకు ఒక వరంగా మారింది. అనకాపల్లి పరిశోధన కేంద్రం ఆవరణలో వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. అనకాపల్లిలో చదువుతున్న వారిలో 85% మందికే ఉద్యోగాలు పొందిన వారే. మిగిలిన వారిలో కూడా వివిధ కారణాల వల్ల ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపకపోవడమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అనకాపల్లి పరిశోధన కేంద్రంలో ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ను 1999లో ప్రారంభించారు. ఇక్కడ 30 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 2013లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ను ప్రారంభించారు. దీంట్లో కూడా 30 సీట్లు ఉన్నాయి. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం అగ్రిసెట్ పరీక్షలు రాసి ప్రతిభ చూపితే నేరుగా వ్యవసాయ బీఎస్సీలో చేరే అవకాశం ఉంది. వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదివి అగ్రిసెట్లో ప్రతిభ కనపరిస్తే బీఎస్సీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో చేరొచ్చు. పాలిటెక్నిక్ కోర్సులకు సంబంధించి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల ఈ నెల 20 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది వ్యవసాయ పాలిటెక్నిక్ అంశాలు: సేద్య విభాగం విత్తనోత్పత్తి, భూసారం, వ్యవసాయ రసాయన శాస్త్రం, కీటక తెగులు విభాగం, వ్యవసాయ యాంత్రీకరణ, గ్రామీణ వికాస అభివృద్ధి, సహకార రంగం, వ్యవసాయ యాజమాన్యం, మార్కెటింగ్, ముఖ్యమైన ఉద్యాన పంటలు. కోర్సు సమయం 2 ఏళ్ళు. బోధన ఇంగ్లీష్లో ఉంటుంది. ఇకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు: ఎరువులు, క్రిమి సంహారక మందులు, విత్తనం తయారీ సంస్థలు, చక్కెర కర్మాగారాలు, షుగర్ కంపెనీలు, పేపర్ మిల్లులు, వ్యవసాయ అభివృద్ధి శాఖలు. ఇకపోతే వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కోర్సు సమయం 3 ఏళ్ళు. టీచింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అంశాలు: వ్యవసాయ పరికరాలు, ఆహార ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు, యంత్రాలు, బిందు తుంపర పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్, ఇవి స్ప్రింక్లింగ్, సాంకేతిక అంశాలు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు లభించే సంస్థలు: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు తయారు చేసే కంపెనీలు. డిమాండ్ బాగుంది అని చెప్తున్నారు సార్. 2 కోర్సులకు డిమాండ్ బాగుంది. గ్రామీణ విద్యార్థులు కోర్సు చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 10th క్లాస్ మార్క్స్ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. బాలికలకు ప్రత్యేకంగా వసతి గృహం కూడా ఉంది. చాలా సంతోషం. పాలీసెట్కి లింకు లేదంట. బాలురకు రైతు భవనంలోని కొన్ని గదులు కేటాయించాం. ఉత్తరాంధ్రలో వ్యవసాయ పాలిటెక్నిక్ అనకాపల్లితో పాటు శ్రీకాకుళం జిల్లా తొగరాంలో ఉంది. చింతపల్లిలో సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ ఉంది. వ్యవసాయ ఇంజనీరింగ్ రాష్ట్రంలో అనకాపల్లితో పాటు చిత్తూరు జిల్లా కలికిరిలో ఉన్నాయి. ఇగో డాక్టర్ పివికే జగన్నాథరావు ప్రిన్సిపల్, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఇంజనీరింగ్ అనకాపల్లి. మరిన్ని వివరాలకు మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్లలో సంప్రదించవచ్చు. పాలిటెక్నిక్ తోటి పాలిసెట్ తోటి లింకు లేదు కాబట్టి డైరెక్ట్ అడ్మిషన్ కాబట్టి చాలా మంచి అవకాశం. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగుంటుంది కోర్సు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.